ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण परिजनसहितं चैतन्यदेवं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमाप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् वृन्दाय तुलसीदेव्यायै प्रियायै केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ణ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజు మనం అజామిలుని కథ ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాతనే మనము శ్లోకాస్ కి వెళ్ళాలి. ఎందుకు అనంటే ఆ స్టోరీ తోటే మనకి అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. చూడండి, ముసలివాడైపోయాడు, దగ్గుతున్నాడు. ద లాస్ట్ స్టేజ్ లో అన్నమాట అతను ఉన్నది. ఎవరిని పిలుస్తున్నాడు? నారాయణ, నారాయణ ఇటురా, ఓ నాకు నా నా పుత్ర, అతని పుత్రుడు కదా. సో ఆ పుత్రుడిని పిలుస్తున్నాడు. ఓ పుత్ర నారాయణ ఇట్రా, ఒకసారి రా నాయన నా దగ్గరికి అని అంటున్నాడు. అయితే బయట కుక్కలు ఇట్లా అలర్ట్ అయిపోయినాయి. ఎప్పుడు కుక్కలు అలర్ట్ అవుతాయి? ఎప్పుడైతే పిశాచాలు ఇట్లా అవి చూడగలవు అనమాట, ఏమైనా అలాంటి అలాంటి వాళ్ళను చూడగలవు. అవి వాటికి అట్లాంటి కళ్ళు ఉంటాయని చెప్తారు. సో అవి అరుస్తున్నాయి అనమాట. ఈయనకి అజామిలుడికి డౌట్ వస్తుంది, ఇవేంటి కుక్కలు అని. సడన్ గా ముగ్గురు యమదూతలు వచ్చేస్తారు, ప్రత్యక్షమైపోతారు. ఇంకా గట్టిగా అరుస్తుంటాడు, నారాయణ తొందర రా నా దగ్గరికి, ప్లీజ్ నారాయణ పిలుస్తూ ఉంటాడు. ఎవరో వచ్చారు నారాయణ, నా దగ్గరికి రా నారాయణ అంటూ ఉంటాడు. కానీ వాడికేమో వినిపించదు ఆ నారాయణ వాడు పిల్లోడికి. ఇంకా వాళ్ళు ఆ సోల్ని వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ పాశం అంటారు, అది ఆ పాశంతో లాగుతూ ఉంటారు. అప్పుడు విష్ణుదూతలు వచ్చేస్తారు. ఆపేయండి అంటారు విష్ణుదూతలు. ఆపేయండి అనేసరికి ఆ యమదూతలు ఆపేస్తారు, ఆగిపోతారు. మీరెవరు, మీరంతా ఎవరు అని అడుగుతారు అనమాట వీళ్ళు. మేము యమదూతలము, ఇతను తీసుకుపోవడానికి వచ్చాము, మీరెవరు, మధ్యలో ఆపేస్తున్నారు అని అడుగుతారు అనమాట వాళ్ళు యమదూతలు. అప్పుడు వీళ్ళు విష్ణుదూతలు వీళ్ళు చెప్తారనమాట, మీకు తెలియాలి కదా ఎవరికి శిక్షించాలి, ఎవరికి శిక్షించకూడదో మీకు తెలీదా? ధర్మాన్ని కాపాడే మీరే అధర్మం చేస్తారా అని అంటే వీళ్ళు చెప్తారు, మేము యమధర్మరాజు మమ్మల్ని పంపించాడు ఇతన్ని తీసుకురావడానికి, మరి మేము ధర్మమే కదా పాటిస్తున్నాము, మేము ఎక్కడ తప్పు చేశాము, ఇతను చేసిన పాపాలు అట్లున్నాయి, అంత పాడు పనులు చేశాడు ఈయనే, కాబట్టి మేము తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్తారనమాట. చెప్తే ఇట్లాంటి ఎంత చెడ్డ పనులు చేశాడో నీకు తెలుసా అసలు,
ఇదంతా వింటూ ఉంటాడు ఈయన, ఇదంతా చూస్తూ ఉంటాడు అజామినుడు ఏం జరుగుతుంది అనేది. ఇట్లా క్యాటర్ పిల్లలు ఎట్లయితే ఆమె దానికి అది ఒక ఇల్లు కట్టుకొని బందీ అవుతుందో, అలాగే ఇట్లా అన్ని చెడ్డ పనులు చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇందులో బందీ అయిపోయారు. ఇతను కూడా అట్లాగే అన్ని చెడ్డ పనులు చేశాడు. అంటే అప్పుడు విష్ణుదూత అంటారనమాట, ఇతన్ని దండించకూడదు, అతను చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. అంటే నువ్వు నువ్వు ఎట్లెట్లా చెప్తావు అని యమదూతలు అంటున్నారు. సో అప్పుడు యమదూతలు వాళ్ళు ఈయన స్టోరీ చెప్తున్నారనమాట, ఆయన ఎంత చెడ్డవాడో చూడండి అని. ఆయన యాక్చువల్గా ఫస్ట్ ఒక మంచి బ్రాహ్మణుడు ఉండే, చాలా మంచిగా అన్నీ చేశాడు, అన్ని వేదాలు చదివాడు, అన్ని చదివాడు, మంచిగా నిష్టగా భగవంతుని సేవ చేశాడు, అన్ని చేశాడు. మంచి పెంపకం చాలా మంచిది అనమాట తల్లిదండ్రుల నుంచి. మంచి అసోసియేషన్ ఉంది ఆయనకి, చక్కగా అన్ని పాటించేవాడు, మంచి భార్య ఉంది, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, అందరితోటి బాగుండేవాడు. గురువు దగ్గర కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచిగా ఎవరికైనా హెల్ప్ కావాలంటే అందరికి హెల్ప్ చేసేవాడు. ఒకసారి ఇట్లనే పూల కోసం వస్తాడు పాపం, వచ్చి పండ్లు పూలు అన్ని కోసుకుంటూ, ఇక్కడే టర్నింగ్ పాయింట్ అనమాట ఆయన లైఫ్లో. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒక డర్టీ ఫెలో, ఇంకొక వేశ్య అంటే మీకు తెలుసు కదా, బ్యాడ్ గర్ల్, డర్టీ బాయ్, డర్టీ గర్ల్ అనమాట. వీళ్ళిద్దరూ ఇంకా ఏంటి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇది అజామినుడు చూస్తాడనమాట. చూసి ఆయన ఇంకా ఒక్కటిసారి అనేసి అక్కడ పడేస్తాడు. ఇంకా ఆయన పడిపోయి, చూడకూడదు నేను, అయ్యో ఇది చూసేశాను అనేసి అనుకుంటాడు. కానీ ఆయన చూడకుండా ఆగలేకపోతాడు. వాళ్ళిద్దరు చేసే పనులు ఈయన చూడాల్సి వస్తుంది, చూస్తాడు పాపం. చూసిన దగ్గరే అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్, ఆయనలో ఉన్న బ్యాడ్ అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఏమవుతుంది, ఇంకా ఎంత దిగజారిపోతాడంటే చూడండి. ఇంకా నెక్స్ట్ ఆయన ఎంత మర్చిపోదామన్నా ఆ గర్ల్ని మర్చిపోలేకపోతాడు. నేను మర్చిపోలేకపోతున్నా ఆ గర్ల్ గురించి, నేను ఇన్ని రోజులు ఎంత బాగున్నా కానీ కూడా నాకు ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఆయన ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా అట్లనే ఎంజాయ్ చేస్తా అనేసి ఇంకా నేను ఎట్లయినా సరే ఆ గర్ల్ని ఇంటికి తెచ్చుకుంటా. యాక్చువల్గా ఆయన మ్యారీడ్ అయినా కానీ కూడా ఆయన అస్సలు భరించలేకపోతాడు. నేను ఎలా అయినా ఆ అమ్మాయిని తెచ్చుకుంటా అనేసి ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఆ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు నా ఇంటికి వస్తావా, మన ఇద్దరం కలిసి ఉందాము అని అడుగుతాడు. ఇంకా ఆయనకి ఏమి కోరికలు ఉన్నాయో అది చెప్తాడు అనమాట. ఆయన బయట పెడతాడు ఆ అమ్మాయి దగ్గర పెడితే, ఇంకా ఆమె ఒప్పుకుంటుంది. ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చినాక ఇంకా వాళ్ళ మదర్, ఫాదర్, ఇంకా వైఫ్ అందరు చూస్తారు కదా, ఇది చాలా తప్పురా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేసేది కాదు అంటే కూడా వినకపోతే మమ్మీ డాడీని బయటికి గెంటేస్తాడు. వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళి, ఇది నా ఇల్లు, మా తాత ఇచ్చిన ఇల్లు ఇది, తాత ఆస్తి ఎవరి మీద హక్కుంటుంది, నాకే హక్కుంటుంది అనేసి ఆ ఇంట్లో అతడు ఒక్కడే ఉంటాడు, తెచ్చుకున్న అమ్మాయితో ఉంటాడు. ఈ వైఫ్ని కూడా బయటికి గెంటేస్తాడు అనమాట. గెంటేసి ఆమెతోటి ఇంకా జీవిస్తూ ఉంటాడు అనమాట. లైక్ ఎలా అయితే మ్యారీడ్ కపుల్ ఎట్లా జీవిస్తారో, అది మ్యారేజ్ చేసుకుంటే ధర్మబద్ధమైన మ్యారేజ్ అవుతుంది. కానీ ఇది అధర్మమైన మ్యారేజ్ కూడా కాదు, ఇది అధర్మంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు బయట మనం చూస్తుంటారు లివింగ్ టుగెదర్ అని, అట్లా జీవిస్తున్నారనమాట. ఈయన జీవిస్తూ ఇంకా ఆమె ఏమంటదంటే, నువ్వు నాకు మంచి ఇల్లు ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి వస్త్రాలు ఇవ్వాలి,
లేకపోతే నేను ఎవరైనా మంచి రిచ్ పర్సన్ని చూసుకొని వెళ్ళిపోతా అంటది. ఇంకా ఆయన ఏం చేయాలి మరి? నేను నా దగ్గర ఉన్నది ఇదే అంటే ఆమంటది, నువ్వు దొంగతనం చెయ్యి, వేరే వాళ్ళని భయపెట్టించైనా డబ్బులు తీసుకురా, జువా అంటే ఇది మన గ్యాంబ్లింగ్ ఆడు, ఈజీ మనీ కోసం చూడు, ఆ ఈజీ మనీ తెచ్చుకో అనేసి అట్లా ఇట్లా అంతా ప్రేరేపిస్తుంది అనమాట. నువ్వు ఆ పనులు చేయి, ఈ పనులు చేయని. ఇంకా పాపం అన్ని చెడ్డ పనులు అన్నీ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆమె కోసం. ఇంకా స్టార్ట్ చేసి ఇంకా ఆమెని హ్యాపీ చేయాలి కదా, ఆమె డబ్బు ఉంటేనే మరి రాణిస్తుంది. సో అట్లా అన్ని డబ్బులు ఇస్తూ అయితే ఆమె ఆమె అప్పుడు ఇంకా ప్రెగ్నెంట్ లేడీ అవుతుంది. ఇంకా ఆమె వల్ల మంచిగా కొందరు బిడ్డల్ని కూడా కంటాడు. ఎంత చాలా 9 మెంబర్స్ని కంటాడు. అట్లా టైం అయిపోతూ ఉంటది, ఇట్లా కాలం గడుస్తూ ఉంటది. ఆమె ఆమె కోసం అన్ని చేస్తూ ఉంటాడు. ఓల్డ్ అయిపోతాడు. ఓల్డ్ అయినా కానీ కూడా అప్పుడు ఆ టైంలో ఆ కాలంలో అంతే కదా, పిల్లలు ఎక్కువ మంది ఉండాలి. ఇప్పుడు అంటే 1 or 2 అంతే. సో ఆ కాలంలో కాబట్టి ఆయన 10th పర్సన్ ఈయనే. ఒక మంచి కొడుకుని కంటాడు. ఇంకా ఆయనకి పూర్వజన్మ వాసనలు ఉంటాయి కదా, మంచి భక్తుడు కదా ఆయన. సో అందుకే ఆ 10th కొడుకుకి నారాయణ అని పేరు పెడతాడు. ఎంత ఇష్టమో నారాయణ అంటే. ఇంకా ఆయన నడుస్తూ ఉంటే, నారాయణ ఎంత బాగా నడుస్తున్నావురా, నారాయణ ఇట్లా ఆడుకుందాం రారా, మనం కూర్చొని ఆడుకుందాం దా ఈ ఆట, నీకు తెలుసా, నాతో అన్నం తిందురా నారాయణ దా అనేసి ఎప్పుడు నారాయణ రా, నారాయణ ఆడుకుందాము, రా నారాయణ తిందాము, మరిద్దరం కలిసి కూర్చొని తిందాము, ఇలా ఎప్పుడు చూడు నోట్లో నారాయణ నారాయణ అంటూ ఉంటాడనమాట. అందుకే మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, చిన్నప్పుడు పూర్వకాలంలో దేవుడి పేర్లే పెట్టాలి అని చెప్పేవాళ్ళు. దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లే చూస్ చేసుకొని పెట్టాలి అంటారు. ఎందుకు అంటే ఇదే కారణం. సో ఇంకా వాళ్ళు ఇది స్టోరీ అంతా చెప్తారు. అందుకే ఈయన చెడ్డోడు, ఈయన తీసుకెళ్తాము అంటే. అప్పుడు విష్ణుదూతలు చెప్తారు ఇంకా ఏమని చెప్తారు, అన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాడు ఆయన, అన్ని పోగొట్టుకున్నాడు. నారాయణ అనే పేరు జపంతో ఎప్పుడు చెప్పేవాడు. అంటే యమదూతులు అంటే అది ఎట్లా సంభవము, మమ్మల్ని పంపించాడు మా యమధర్మరాజు పంపించాడు తెమ్మని అంటే. అప్పుడు వీళ్ళు చెప్తారు కదా, ఎప్పుడైతే చనిపోయే ముందు దేవుడి పేరు అంటే నారాయణ పేరు ఎవరైతే తలుస్తారో వాళ్ళని నువ్వు తీసుకెళ్ళలేవు అని విష్ణుదూతలు చెప్తారనమాట. ఎప్పుడైతే చనిపోయేటప్పుడు ఆ నారాయణుని పేరు ఎవరైతే తలుస్తారో, అంటే కృష్ణ, రామ, నారాయణ ఇవన్నీ ఆయన పేర్లే కదా, ఏ పేరు తలుచుకున్నా మీరు తీసుకెళ్ళకూడదు అని చెప్తారనమాట. ఇంకా 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 చూడండి, ఇట్లా పడిపోతారు చూడు, ఇట్లా పడిపోయేటప్పుడు చనిపోయే ముందు కాలు కాటుకైనా, మంచం మీద ఉన్నవాడైనా, వాడు యుద్ధంలో చనిపోయేవాడైనా హరి 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 అని అన్నాడంటే చాలు, ఇంకా వాళ్ళ దగ్గరికి మీరు రాకూడదు, మీరు ఎలా వస్తారు అని విష్ణుదూత చెప్తాడనమాట. వాళ్ళకి తెలియకున్నా కానీ కూడా ఆ హరి పేరు ఎంత గొప్పదో తెలియకపోయినా కానీ కూడా వాళ్ళు ప్యూరిఫై అయిపోతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగి ఉన్నాడు, డాక్టర్ ఒక మందు ఇస్తే ఆ మందు తాగుతాడు. అతను తాగినప్పుడు ఏమవుతుంది, ఆయనకి ఆ మందు గురించి ఏమైనా తెలుసా, తెలీదు, కానీ మంచిగా అయిపోతాడు. అలాగే నారాయణ, హరి, కృష్ణ, రామ ఈ పేర్లకు అంత శక్తి ఉంది. అది ప్యూరిఫై చేసేస్తుంది. ఆ నామ జపం వల్ల ప్యూరిఫై చేసేస్తుంది ఆ మనుషులని. ఎట్లయితే ఎండుగడ్డి ఎట్లయితే మంట మొత్తము నాశనం చేస్తుందో అగ్ని, అలాగే ఈ పేరు మొత్తం నాశనం చేసేస్తుంది, వాళ్ళు చేసిన పాపకర్మలన్నీ నాశనం చేసేస్తుంది అని ఆ విష్ణుదూతలు చెప్తారు. అప్పుడు వీళ్ళు సరే అని చెప్పేసి ఆ యమదూతలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఇంకా అజామిల ఇంకా ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటాడో ఆ విష్ణుదూతకి. ఆ విష్ణుదూతలు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాడు. నన్ను రక్షించినందుకు
మీకు కోటి కోటి నమస్కారాలు అని ఎంత బాధపడతాడో అసలు. నేను ఈ సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా, ఈ సెన్సెస్ కనుక నేను కంట్రోల్ చేసుకుంటే ఎంత బాగుండేది. నా తల్లి తండ్రి, ఇంకా నా భార్యను, ఎంత మంచి భార్య, సద్గుణవతి, అందమైనది అయినా నాకు అప్పుడు ఆ టైంలో నాకు ఆమె అందంగా కనిపించలేదు. కనిపించకుండా నాకు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మందితో తిరిగే ఈ అమ్మాయి మీద నేను మనసు పాడేసుకున్నా అనేసి ఎంత బాధపడతాడో. తప్పు చేసిన, నేను చాలా తప్పు చేసిన అని ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. నన్ను రక్షించు నారాయణ, నారాయణ, నారాయణ అని అంటూనే ఉంటాడు. నన్ను రక్షించు నారాయణ, ప్లీజ్ నారాయణ, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేస్తే మళ్ళీ ఆ యమదూతలు రాకుండా నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు నువ్వు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్, ఇది సెకండ్ ఛాన్స్ అన్నమాట. ఫస్ట్ ఏమైపోయింది, విష్ణుదూతలు వచ్చి రక్షించారు. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు. ఇప్పుడు దీన్ని నేను పోగొట్టుకోకూడదు. నేను ఏం చేయాలి? నా సోల్ ప్యూరిఫికేషన్ అనేది నేను ఇప్పుడైనా చేసుకోకపోతే ఇంకా వ్యర్థం. నాకు ఇంకా కొంచెం మొత్తం ప్యూరిఫై అవ్వలేదు, అందుకే విష్ణుదూతలు వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు అప్పుడే తీసుకెళ్లే వాళ్ళు విష్ణుదూతలు, కానీ వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే, ఇంకా నీకు టోటల్ ప్యూరిఫికేషన్ రాలేదు. వైకుంఠ లోకాలకి వెళ్ళడానికి నువ్వు ఇంకా టోటల్ ప్యూరిఫై అవ్వలేదు. సో నువ్వు ఇంకా భక్తి చేయాల్సిందే. సో ఈ భక్తి నేను చేసుకోవాలి అనేసి ఎంత ఏడుస్తాడో నారాయణ. ఎన్ని తప్పులు చేసినా నేను అన్నిటినీ నువ్వు క్షమించడం అంటే ఎంత కైండ్, ఎంత ఎంత మంచి హృదయం ఉంటే నారాయణుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎంత దయ ఉంది నా పైన అనేసి ఎంత బాధపడతాడో. ఇంకా బాధపడి ఇంకా ఆయన గుర్తొస్తుంది, ఇంతకు ముందు ఎంత బాగా చేసేవాడిని నేను భక్తి, ఎంత బాగుండే, నా తల్లిదండ్రులు ఎంత మంచి సంస్కారం నేర్పించారు, ఎంత మంచిగా ఇవి చెయ్యి అవి చెయ్యి, ఇలా ఉండాలి, ఇది చేస్తే తప్పురా, ఇది చేస్తే మంచిది అని అన్ని చెప్పేవాళ్ళు. నేను ఒక్క మాట వినలేదు అనేసి ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి హరిద్వార్కి వెళ్తాడు. అక్కడ హరిద్వార్లో భక్తుల సాంగత్యంలో బ్రతకాలి, అక్కడికి వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడేమవుతుంది, నరకలోకంలో ఈ ముగ్గురు యమదూతలు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు. ఎందుకు? ఆ యమదూతల్ని తీసుకురమ్మంటారు కదా అజామిలుణ్ణి. సో ఆ ముగ్గురు యమదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి యమధర్మరాజు తోటి చెప్పుకుంటారు, యమధర్మరాజా, ఇన్ని రోజులు నువ్వే గ్రేట్ అనుకున్నాం. నువ్వు ఎవరినైతే తీసుకురా అంటే వాళ్ళని మేము తెచ్చేవాళ్ళం, మాకెవ్వరు అడ్డు తగిలే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ముగ్గురు చాలా బ్రైట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చేసారు. మేము మా పాశాన్ని వేసి లాగుతూ ఉంటే తీసుకెళ్ళనీయలేదు, మమ్మల్ని ఆపేశారు. వెళ్ళి యమధర్మరాజుకి చెప్పండి చేసే తప్పు అని అనేసి చెప్పారు. ఇంతకి వాళ్ళెవరు? నీకంటే పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారా? నువ్వే మాకు బాస్, నువ్వే మాకు తెలుసు, ఇంకా నీకంటే బాస్ ఇంతవరకు మాకు తెలియదే ఇంకొకరు ఉన్నారు అని. ఎవరు వాళ్ళు అని ఒక్కొక్కరు వాళ్ళు ముగ్గురు ప్రశ్నలు అడుగుతారనమాట యమధర్మరాజుని. మాకు వివరంగా చెప్పు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నారాయణుడు నాకే కాదురా ప్రభువు, మొత్తం దేవతలకు ప్రభువు ఆయన, తెలుసా? ఎట్లయితే ఎడ్లను రస్సి తాడుతోటి ఎడ్లను ఆపేయగలడో, అలాగే ఈ ప్రపంచాన్ని కూడా మొత్తం అన్నిటినీ ప్రతి జీవిని ఆపగలడు ఆయన. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు విష్ణుదూతలు. వాళ్ళు ఆయన అజామిలుడు నారాయణ నారాయణ అని పలికినప్పుడు, చనిపోయినప్పుడు ఎప్పుడైతే నారాయణ అని పలికి ఉంటాడో
అందుకే విష్ణుదూతలు వచ్చేసారు. అతని అప్పటి వరకు ఆయన పాపే కానీ ఆ, కానీ తర్వాత ప్యూరిఫై అయిపోయాడు. బ్రహ్మ, ఆ, కుమారులు, స్వయంభనుము, ప్రహ్లాదుడు, జనక్ మహారాజు, ఆ, ఈ పితామహ భీష్మ, ఆ, బలి మహారాజు, ఆ, శుకదేవ గోస్వామి, ఆ, ఇంకా ఆ, మాకు మాత్రమే కొంచెం కొంచెం తెలుసు, కానీ చాలా మందికి తెలియదు అసలు ఆయన ఎవరు, ఆయన గురించి చాలా కష్టం తెలుసుకోవడం. సో చాలా ఆ, భక్తే ముఖ్యము. ఎవరైతే ఆ ఆ ఆ జపం ఆ నామాన్ని పలుకుతారో వాళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. ఉమ్, అతని పుత్రుడి నారాయణ పేరు పెట్టుకొని అలా ప్యూరిఫై అయిపోయాడు. ఇంతకు ముందు ఆయన చేసుకున్నది కూడా మంచి కర్మనే, బ్రాహ్మణుడు, అన్ని మంచి పనులు చేశాడు. కానీ సడన్ గా చేంజ్ అయిపోయాడు. ఈ భౌతికం, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ కి అట్రాక్ట్ అయిపోయాడు. అట్రాక్ట్ అయిపోయి మొత్తం పాడు చేసుకున్నాడు స్పిరిచువల్ లైఫ్ నంతా. సో అందుకోసం ఆ 10th సన్ యొక్క నారాయణుడి పేరు పలికి పలికి మళ్ళీ ఫ్రంట్ ముందు ఉన్న లైఫ్ లోకి ఆయనకు ఎదిగిపోయాడు. కాబట్టి నువ్వు మీరందరూ ఎవరైతే నామం పలుకరో వాళ్ళనే తీసుకురండి, నామం పలికిన వాళ్ళని దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని చెప్తాడనమాట యమధర్మరాజు. చెప్పేసి ఇంకా ఈ ఈ మెటీరియల్ లైఫ్ లో చాలా ఇదైపోయిన వాళ్ళని తీసుకురావాలి మీరు అని చెప్తాడు. చెప్పి ఇంకా అప్పుడు యమధర్మరాజు ఇంకా ఆ నారాయణని వేడుకుంటాడు అనమాట. హే ప్రభు నారాయణ, నన్ను క్షమించు, నేను నా నా సేవకులు అజ్ఞానంతో తప్పు చేశారు, నీ భక్తుణ్ణి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, సో నన్ను క్షమించు, ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు జరగవు అని చెప్తాడనమాట. అలా యమధర్మరాజు వేడుకుంటాడు. ఇక్కడ అజామిలుడు ఇంకా ఆయన యొక్క ఏంటి లైఫ్ అంతా ఆ హరిద్వార్లో సేవ చేసుకుంటూ బతుకుతాడు అనమాట. చక్కగా అసోసియేషన్ అనేది మంచి అసోసియేషన్ లో బతుకుతాడు. చక్కటి భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులతో అసోసియేషన్ చేస్తాడు. అందుకే మీకు అందరికి అదే చెప్తా, భగవద్గీత మన క్లాస్కి అందరు అటెండ్ అవుతూ ఉండాలి. దిస్ ఇస్ సాంగత్యం, ఇది సత్సాంగత్యం లాగా. ఈ ఫ్రెండ్షిప్ ని మీరు వదులుకోకూడదు. ఇట్లా వస్తూ ఉంటేనే మీకు అన్ని అర్థమవుతూ ఉంటాయి, లేకపోతే వేస్ట్, ఈ మెటీరియల్ లైఫ్ లో చిక్కుకుంటారు అజామిల్లులాగా. సో ఇంకా జపం చేస్తూ ఉంటాడు, ఆ మంత్రాన్ని పలుకుతూ ఉంటాడు, సీరియస్ గా తీసుకుంటాడు. ఇక ఇది ఇది లాస్ట్ ఛాన్స్ ఇంకా కదా, ఇంకా ఇది పోయింది అంటే మళ్ళీ పోతుంది. ఇంకా యమదూతలు వచ్చి తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పలేను ఇంకా ఎన్ని ఉంటాయో కష్టాలు, ఇంకా పెయిన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొద్దు అనుకొని ఇంకా చాలా జపం చేసి ఆ భగవంతుని రూపం పైన జపం చేస్తాడు. ఆ భగవంతుని చూడగలుగుతాడు ఎండింగ్ లో. ఇంకా చాలా ఆనందంతో ఉంటాడు అనమాట. నేను అచీవ్ చేయగలిగాను, సక్సెస్ అయ్యాను అనేసి లాస్ట్ ఎండింగ్ లో అలా మంచిగా పూల మాలతోటి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ భగవంతుడు పిలుస్తున్నాడు అనమాట ఆయనని. వచ్చేసాడు, అవో మంచి వాహనం వచ్చింది ఆయన కోసం. సో భగవంతుడు అట్లాంటి వాహనంలో తీసుకొని వెళ్తాడు, హంసవాహనం, దాంట్లో వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఎంత మంచి లైఫ్. ఇలాంటి జీవితాన్ని పోగొట్టుకోకూడదు భక్తులు ఎవరైనా. అందుకే జపం చేయండి అని చెప్తా. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తెలీదు ఆ జపం ఎంత రక్షిస్తుందో. ఆ నామం మిమ్మల్ని చాలా బాగా రక్షిస్తుంది అన్ని విధాలుగా, మెటీరియల్ గా కూడా, అన్ని విధాలుగా కూడా. సో మీకు అర్థమైందా అందరికి? హరే కృష్ణ. యూ కెన్ టాక్ నౌ. సో వెరీ గుడ్, వెరీ గుడ్. సో
ఈరోజు మన మన శ్లోక కూడా యాక్చువల్గా అదే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ భక్తులు ఉన్నారు చాలా మంది, మీరు చూసారా? మీరాబాయి, మీరాబాయిది కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. మీరాబాయిది కూడా చాలా బాగుంటది యాక్చువల్గా. ఓకే, మీరాబాయి గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా మీరాబాయి గురించి? ఆమె ఒకసారి చిన్నప్పుడు అంట వాళ్ళ అమ్మతోటి వెయిట్ వెయిట్ వాళ్ళ అమ్మతో ఆ, వెళ్తూ ఉంటది అనమాట. ఇట్లా దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు. ఊరేగిస్తూ ఉంటే వాళ్ళ అమ్మతో ఉంటది. అయితే ఏం జరుగుతుంది అమ్మా అంటే, ఆ ఆ భగవంతుడి పెళ్ళి అమ్మా అంటది. అంటే మరి నాకు ఎప్పుడు, నా భర్త ఎప్పుడు వస్తాడు, నాకెవరు, మా ఆయన ఎవరు అని అడుగుతుంది. అడిగితే చిన్నపిల్లలు అడుగుతారు కదా, అట్లనే అడుగుతుంది ఆమె. అడిగితే అప్పుడు ఆ, ఆ, వాళ్ళ మదర్ చెప్తుంది, ఆ, అక్కడ ఆ భగవంతుడే, ఆ శ్రీకృష్ణుడే నీ భర్త అని చెప్తుంది అనమాట. ఆమె అది సీరియస్గా తీసుకుంటుంది. ఆయననే నా భర్త అని ఫిక్స్ అయిపోతుంది ఆమె. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేసేస్తారు కదా ఆడపిల్లలకి. పెళ్లి చేయకపోతే ఇంకా ఆ కాలంలో చాలా కష్టం. సో ఆమెకి పెళ్లి చేసేస్తారు పాపం. ఆ ఒక మీరాబాయి, యాక్చువల్గా ఆమె రాజస్థాన్ అమ్మాయి అన్నమాట. ఆ రాజపుట్ కుటుంబంలో, అంటే మంచి క్యాస్ట్ అన్నమాట అది. అందులో పుడుతుంది యాక్చువల్గా ఆమె. సో ఆ ఇక్కడే ఆమె కృష్ణుణ్ణి తన భర్తగా చేసుకోవడం అనేదే ఆమె లైఫ్ లో చేంజ్ అన్నమాట. అది సింపుల్ గా తీసుకోదు వాళ్ళ అమ్మ, ఏదో మామూలుగా అంటది, కానీ అది ఆమె సీరియస్ గా తీసుకోవడమే అక్కడ చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా ఆమెకి. సో ఆమె ఏం చేస్తుంది, మీరాబాయ్ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఏమైనా వెళ్ళేసి భజనలకి, ఆ, టెంపుల్లో టెంపుల్కి వెళ్ళిపోయి, ఆ, అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మగవాళ్ళు ఇంకా భక్తులు ఉంటారు, వాళ్ళు వాళ్ళతో ఉండి ఆ, అట్లా ఆమె గడుపుతూ ఉంటది అనమాట. ఇదంతా వీళ్ళు చాలా హై క్యాస్ట్ కదా, సో వాళ్ళకి నచ్చదు. ఆర్థడాక్స్ ఫ్యామిలీ, చాలా నిబంధనల్లో ఉంటారు వాళ్ళు. సో ఇదంతా నచ్చదు. ఈమెంటి ఇట్లా వెళ్ళిపోతుంది, ఆ, వాళ్ళతోటి వీళ్ళతోటి తిరుగుతుంది అనేసి నచ్చదు. నచ్చక వాళ్ళు ఏం చేస్తారు, ఈమెని ఎట్లన్నా చంపేస్తే బెస్ట్. ఈమెను చంపేసి ఆ ఆయన వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, భోజరాజ్ అనుకుంటా వాళ్ళ హస్బెండ్ పేరు, ఆయనకి ఇంకో పెళ్లి చేసేద్దాము అయిపోతుంది అనేసి అనుకుంటారు అనమాట. అందరు వింటున్నారా మీరు? యూ కెన్ హియర్ మై వాయిస్? ఓకే. సో ఓకే ఓకే. సో ఈయన వీళ్ళ మళ్ళీ పెళ్లి చేద్దాము అనుకుంటారు అనమాట వాళ్ళ హస్బెండ్కి. ఈమెను చంపేద్దాము అనుకుంటారు, ఆ నిర్ణయానికి వచ్చేస్తారు. వచ్చేసి ఆ, వాళ్ళ చుట్టాలలో మేబీ బావగారు అనుకుంటా, ఆయన ఏం చేస్తాడు, ఆ, పాలల్లో విషం కలుపుతాడు. విషం కలిపి తీసుకొచ్చి మీరాబాయికి ఇస్తాడు తాగమని. సో ఆమె తీసుకుంటది. అంటే ఆయన ఇప్పుడు ఒక పనాంతో పంపిస్తాడు ఈపో అని. అంటే మీరాబాయి అది తీసుకుంటది. సో ఆమె ఫస్ట్ ఏది కూడా డైరెక్ట్ గా తీసుకోదు, నోట్లో పెట్టుకోదు. ఆమె ఏం చేస్తుంది, ఆ పాలను తీసుకెళ్ళి కృష్ణుడికి ఇస్తుంది ఫస్ట్. కృష్ణుడికి ఇచ్చి ఆ నైవేద్యం చేసి తర్వాత ఆ పాలను తాగుతుంది. అది అమృతం అయిపోతుంది, దాంట్లో ఉన్న విషం మొత్తం పోతుంది. సో అందుకే కంటామినేషన్ ఫ్రీ అవుతుంది అనమాట ప్రసాదం. ఏమన్నా చెడు ఏదైనా ఉంటే అందులో నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ఏది కూడా డైరెక్ట్ గా తీసుకోకూడదు, పెద్ద పాపం అది తీసుకుంటే. మనం ఎందుకు, మనం ఎవరైనా అనొచ్చు ఇదంతా కృష్ణుడు ఇచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ కృష్ణుడికి పెట్టాలి అంటే, అట్లా కాదు. కృష్ణుడు ఇచ్చిందే, కానీ నువ్వు ఇప్పుడు నువ్వు ఆ, మీ మదర్ ఫాదర్కి ఏదన్నా ఆ, వాళ్ళు ఇచ్చిన డబ్బులే దాపెట్టుకొని నువ్వు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, వాళ్ళ మ్యారేజ్ డేకో బర్త్డేకో, వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఇచ్చినే డబ్బులు, వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే, వాళ్ళు ఇచ్చిన ఫీజులతోటే నువ్వు చదువుకొని పెద్దగా అయ్యి జాబ్ సంపాదించి ఏదన్నా గిఫ్ట్ తీసుకుపోయి ఇచ్చినావు అనుకో, అసలు వాళ్ళ ఆనందం ఇంకా చెప్పలేము, అంత ఇదిగా ఉంటుంది.
బా నా కొడుకు ఎంత మంచి గిఫ్ట్ తెచ్చిండు, బా నా బిడ్డ చూసావా ఎంత బాగా మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది, అట్లా అనుకుంటారు వాళ్ళు. చాలా ఇంకా అందరు చెప్పుకుంటూ ఉంటారు, చూసావా చూసావా అని. సో ఇన్ ద సేమ్ వే భగవంతుడు కూడా అట్లా ఫీలింగ్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి భగవంతుడికి కూడా. ఆయన కూడా చాలా ఫీల్ అవుతాడు. మనం పెట్టగానే ఏదైనా ప్రసాదం పెట్టగానే ఆయన ఏమనుకుంటాడు, బా చూసావా నా కోసం నా భక్తురాలు లేకపోతే నా భక్తుడు ఫస్ట్ నాకు పెట్టంది వాడు తినడే తినడు, వీడే అసలైన కొడుకు, సూపర్ కొడుకు వీడు, అట్లా అనుకుంటాడు అనమాట. నువ్వు ఆయన కళ్ళల్లో అట్లా పడాలి. సో అలాగే మీరాబాయి కృష్ణుని కళ్ళల్లో పడిపోయింది మీరాబాయి. అందుకోసం ఆ విషయాన్ని అంతా తీసేశాడు మంచిగా. అప్పుడు ఆమె తాగుతుంది. వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, ఇది ఏందబ్బా విషయం ఇస్తే మీకు ఏం కాలేదు అనేసి అనుకుంటారు. సో అట్లాగే ఇంకొక ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇప్పుడు పాము, ఒక విషపాము అనమాట అది. ఆ పామును ఒక పెట్టెలో, ఒక చిన్న బుట్ట లాంటిది, ఆ బుట్టలో పెడతారు. పెట్టేసి ఆ అక్కడ వాళ్ళకి ఇస్తారనమాట. అదేంటిది పనామ ఉంటుంది కదా, తీసుకుపోయి పూల మాల అని చెప్పి ఇచ్చిరాపు అంటారు. సరే అనేసి అది పట్టుకొని ఆమె వెళ్తుంది. భయం భయం వెళ్తుంది, ఆమె కూడా భయమే కదా ఆ బుట్ట ఎక్కడ బయటకు వచ్చి కాటేస్తుందో అని. సో భయం భయం వెళ్ళేసి ఇస్తుంది అనమాట మీరాబాయికి. ఇంకో కృష్ణునికి పూలమాలంట ఇచ్చారు అని అంటే ఓకే అనేసి తీసుకుంటుంది. తీసుకొని ఓపెన్ చేస్తే నిజంగానే పూలమాల ఉంటుంది అందులో, అందమైన పూలమాల ఉంటుంది. సో అది అది అట్లుంటది అనమాట కృష్ణుని లీల అది. సో చక్కగా ఆమె సింపుల్గా తీసుకొని దేవుడికి వేసేస్తుంది. వీళ్ళు తలకాయలు కొట్టుకుంటూ ఉంటారు, ఇదెక్కడి లీలరా బాబు, మేమేమో ఎంతసేపు చంపాలని చూస్తే ఈమె ఎప్పుడు చూడు తప్పించుకుంటుంది అని. ఇంకా అసలు చెప్పలేనన్ని లీలలు ఆమెతోటి కృష్ణయ్య ఎన్ని లీలలు చేస్తాడో. సో అంటే నేను చెప్పేది ఏంటి అంటే, వీళ్ళందరి జన్మ ప్రీవియస్ లైఫ్ కూడా భక్తులే, అజామిలుడు కూడా అంతే భక్తుడే. ఆ వాసనలు ఇంప్రెషన్స్ ఉంటాయి అన్నమాట మన హృదయంలో, ఇవన్నీ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కూడా కొద్దో గొప్ప ఏదో చేసుకుంటేనే ఇక్కడ కూర్చోగలుగుతారు, లేకపోతే అందరు కూర్చోగలిగారా? కూర్చోరు. ఏంటి భగవద్గీతనా, ఏబా మేము వినం. ఇంకొందరు ఏమంటారంటే ఏంటి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే చెప్పాలా? ముసలోళ్ళు చెప్తారు, అది మేము చెప్పాలా? చిచి నేను అట్లాంటి వాటికి రాను. ఇప్పటి నుంచి ఏంటి అవన్నీ అట్లా తల్లులే మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళని నేను విన్నా, మాట్లాడిన వాళ్ళు డైరెక్ట్ నాతోటే అన్నారు, అవన్నా మా ఇప్పటి నుంచి ఎందుకమ్మా నువ్వు ఏం చెప్తున్నావు, ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నావు వాళ్ళకి అవన్నీ? అయ్యో రామా, ఇవి లైఫ్ లెసన్స్ అమ్మా, వినాలి అంటే వినరు. ఆహా, అసలు వాళ్ళు కూడా వినరు. వాళ్ళ కొడుకులకి ఏంటి, సరే వాళ్ళ కొడుకులు బిడ్డలు అంటే సరే ఓకే చిన్నపిల్లలు, మరి వాళ్ళు వింటారా అంటే వాళ్ళు కూడా వినరు. ఆహా, వాళ్ళకి అసలు ఇదే ఉండదు. అదే చెప్పేది. సో ఇది మామూలు విషయం కాదు, అందరూ ఇలా నేర్చుకోరు. సో అజామిలుడైన మీరాబాయి అయినా సూర్దాస్, ఈయన కూడా సూర్దాస్, కళ్ళు లేవు పాప ఆయనకి. తులసీదాస్ ఈయన తులసీదాస్, తులసీదాస్ కబీర్ దాస్ పైన ఉన్నాడు తులసీదాస్. తులసీదాస్ స్టోరీ మీకు ఒకసారి చెప్పాను అనుకుంటా కదా, చాలా బాగుంటుంది అసలు. ఏంటది తులసీదాస్, అదే ఆ ఆ ఊరికి దొర ఉంటాడు. ఆయన తులసీదాస్ ఎప్పుడు రామాయణం చెప్తూ ఉంటాడు అందరికీ. ఆయనకి ఆ దొరకి ఇష్టమే ఉండదు, ఎప్పుడు చూడు వాళ్ళకి రామాయణం ఎప్పుడు చూడు రామాయణం చెప్తూ ఉంటాడు. ఏం లాభం అది, ఏమైనా డబ్బులు వస్తాయి ఆ రామాయణం వింటే? అట్లా తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అవన్నీ స్టోరీస్ అని తులసీదాస్ చాలా మంచి స్టోరీస్ ఉంటాయి. తులసీదాస్ ఇంకా సరే వీళ్ళిద్దరంటే వీళ్ళు విష్ణు భక్తులు అనుకో, కానీ ఈయనైతే కాళీమాత. అంటే వేరే దేవతను ప్రేమించినా కానీ కూడా వాళ్ళ ప్రీవియస్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇంప్రెషన్స్ అంటే వాసనలు. వాళ్ళు ఎందుకు వాళ్ళని పట్టుకుంటారు అంటే ప్రీవియస్ లైఫ్లో కూడా పట్టుకున్నారు, సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలానే
అంటే వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది భగవంతుడు ఎంతో కైండ్ అన్నమాట. ఆ కోరిక తీర్చడానికి సరైన తల్లిదండ్రులను అలా ఇస్తాడనమాట. ఎవరైతే అటే సైడ్ తీసుకెళ్తారు వాళ్ళని, అలా వాళ్ళ కడుపులోనే వేస్తాడనమాట. వీడు ఇక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తేనే ఈ తల్లిదండ్రులు చక్కగా వీడికి మంచి చక్కగా నాలెడ్జ్ ఇస్తారు. అట్లా ఇదంతా క్యాలిక్యులేటెడ్ అన్నమాట. ఊరికే రారు, ఊరికే తల్లిదండ్రులు రారు. ఇదంతా క్యాలిక్యులేటెడ్. మ్యాథమెటిక్స్ చాలా ఉంటుంది. నువ్వు చేసుకున్న కర్మను బట్టి అన్నిటిని బట్టి తల్లిదండ్రులు దొరుకుతారు. సో తల్లిదండ్రులే కాదు, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటి, భార్య, భర్త అయినా, పిల్లలైనా ఇవన్నీ ఆల్రెడీ రిటర్న్, నీ పూర్వజన్మ కర్మానుసారం వస్తాయి ఇవన్నీ. సో ఎప్పుడు కూడా తిట్టుకోకూడదు. నువ్వెందుకు దొరికినావో, నీ వల్లనే అంత అవుతుంది, ఇట్లా ఇట్లా ఇవన్నీ వేస్ట్ మాటలు అన్నీ. సో అలాగే ఈ మీరాబాయి, ఇక్కడ ఉన్న భక్తులు ఉంటారు కదా, ఈ భక్తులందరి ప్రీవియస్ లైఫ్స్ని బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు అదే మనకి ఈ శ్లోకాలో, ఈ 44th శ్లోకాలో చెప్తాడనమాట. అది మనం రేపు చెప్పుకుంటాం. ఆ శ్లోక ఈజీ అవుతుంది నాకు, అందుకే ఈ స్టోరీస్ అన్ని ఇవన్నీ చెప్పాను నేను. సో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అర్థమైందా? సో మీ చెల్లి అయినా, మీకు వచ్చిన చెల్లి అయినా, మీకు వచ్చిన అన్న అయినా, మీకు వచ్చిన తమ్ముడైనా, మీకున్న ఈ అమ్మ నాన్న, ఇవన్నీ ఊరికే రాలేదు. ఇదంతా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనకి బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, మనకి మన బంధువులు కూడా, వీళ్ళే కాదు బంధువులు కూడా, స్నేహితులు కూడా, వీళ్ళందరూ మనకి దొరుకుతారనమాట. అందుకే స్పిరిచువల్ సైడ్ ఉంటే నీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది. ఏమన్నా ఆటంకాలు ఉంటే భగవంతుడు స్వయాన తీసేస్తూ ఉంటాడు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిరోజు ఇలా క్లాస్కి రండి. ఈరోజు మంచిగా వచ్చారు అందరు. ఎందుకు వచ్చారు అంటే 14 మెంబర్స్ వచ్చారు. రోజు రారు. ఎందుకు? అజామిల్ స్టోరీ అంటే కానీ రాలేదా మీరందరూ? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎనీ హౌ. ఓకే, వాంఛకల్ప చెప్పేసేయండి అందరూ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम